కాంట్రాక్టులకి బిల్లులు ఇలా పనులు చేయించుకున్నటువంటి వాళ్ళు, ఈ ప్రభుత్వం కోసం పనిచేసే ఉద్యోగస్తులకి బిల్లులు ఇలా వేల కోట్లు పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష. వీళ్ళు మొత్తం భారం అంతా మీదేస్తే ఉద్యోగస్తులు మనవాళ్ళు కదా, పాపం వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు కదా అని ఆలోచన చేసి ఒక మానవీయ కోణంతో వాళ్ళ పెండింగ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ దాదాపు 4,600 కోట్ల రూపాయలు వాళ్ళు పెండింగ్ పెట్టి మాకు ఇచ్చిపోతే ఆ బిల్లులన్నింటినీ క్లియర్ చేసి దాదాపు 6,000 నుంచి 6,500 కోట్ల దాకా ఇప్పటికీ క్లియర్ చేసాం అధ్యక్ష. ఆ బిల్లులు తర్వాత వచ్చిన బిల్లులు అధ్యక్ష కేవలం అవి క్లియర్ చేయడం కోసం తూతూ మంత్రంగా మేము చేయట్లేదు అధ్యక్ష. ఒక సిస్టమ్ కూడా పెట్టుకున్నాం. ప్రతి నెల ఉద్యోగ సంఘాలను పిలిచాం, సమస్య ఇది. వాళ్ళు కూడా చెప్పారు ఇది మీగా సార్, గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిపోయిన బిల్లులు ఏం చేద్దామంటే ఏదో ఒక స్ట్రీమ్ లైన్ చేయండి అంటే మాకున్న పరిస్థితి కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారో చెప్పాం. ఆ చర్చల ద్వారా వాళ్ళు ఒక మాట ఇచ్చాం. ప్రతి నెల 700 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగా ప్రతి నెల 700 నుంచి 730 కోట్ల వరకు ప్రతి నెల బిల్లులు క్లియర్ చేసుకుంటూ వస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది కంప్యూటరైజ్ చేసినటువంటి వ్యవస్థ అధ్యక్ష. ఇదేదో నేను మాటలు భ్రమలు కల్పించడానికి చెప్పట్లేదు, ఇది వాస్తవం అధ్యక్ష. అధ్యక్ష ఈ బిల్లుల్లో పెండింగ్ హాస్పిటల్ మెడికల్ రీఎంబర్స్మెంట్కి సంబంధించిన బిల్లులు వాళ్ళ హయాంలో మెడికల్ బిల్స్ కూడా పెండింగ్ ఉండే అధ్యక్ష. వైద్యం చేయించుకున్న తర్వాత ఆ బిల్లులు కట్టలేక వాటి కోసం తిరుగుతూ ఉంటే నేను ఉంటే కొద్దిమంది వచ్చి వైద్యం చేయించుకున్న వాళ్ళు చూపించేవాళ్ళు అధ్యక్ష. ఏమన్నా అధ్యక్ష కూర్చొని నో పెండింగ్ బిల్ ఇన్ మెడికల్ బిల్స్, మెడికల్ బిల్స్ సంబంధించి పూర్తిగా జీరో చేయండి, ఏ నెల ఆ నెల జీరో కావాలి, అందరికి క్లియర్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తే అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో మెడికల్ పెండింగ్ బిల్స్ ఒక్కటి కూడా లేదు, జీరో చేసాం అధ్యక్ష. ఈ రోజుకి జీరో అధ్యక్ష. ఏ నెలది ఆ నెల ఈరోజు ఉద్యోగస్తులకు సంబంధించిన మెడికల్ బిల్స్ క్లియర్ చేస్తున్నాం అధ్యక్ష. అట్లాగే సప్లిమెంటరీ బిల్స్, సప్లిమెంటరీ శాలరీస్ కూడా పెండింగ్ పెట్టి వెళ్ళారు అధ్యక్ష. వీళ్ళు వాటిని కూడా పూర్తి స్థాయిలో జీరో చేశాం. ఈరోజు ఎప్పుడు సప్లిమెంటరీ శాలరీస్ ఎవరు లేరు అధ్యక్ష. నేను ఇంకో మాట కూడా చెప్పాను అధ్యక్ష సభలో, మీరు పెండింగ్ పెట్టేసి ఇట్లా వెళ్ళారు, ఆ భారాన్ని మోస్తూ మేము క్లారిటీ చేస్తూ క్లియర్ చేస్తూ వాళ్ళందరికీ చేసుకుంటూ పోయాం. అయినా సరిపోవట్లేదు, ఇంకా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. మీరు ఆ తీసుకున్న విధానపరమైన నిర్ణయం వల్ల, ఏజ్ లిమిట్ వల్ల ఇంకా ఒకసారి వచ్చి పడ్డది, ఇంకా చేయాలని చెప్పి 720 కోట్లు సరిపోవు. ఈ సంవత్సరం బడ్జెట్లో కనీసం నెలకు అదనంగా ఇంకొక 300 కోట్లు చేర్చి 1000 కోట్లు ప్రతి నెల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో చెప్తే అది కూడా వినటానికి ఇష్టం లేదు అధ్యక్ష. లేచి వెళ్ళిపోయారు బడ్జెట్ చదివేటప్పుడు. అధ్యక్ష విద్యార్థుల కోసం విద్య గురించి మాట్లాడినప్పుడు 10 ఏళ్ళు విద్య గురించి ఏం పట్టించుకోలేదు అధ్యక్ష. మేమట ఏంటి రెంటల్స్ గురించి, డైట్ బిల్స్ గురించి చాలామంది బోర్డులు పెడుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు అన్నమాట. అధ్యక్ష మీరే కదా నెలల తరబడి వాళ్ళ రెంటల్స్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టిపోయింది, డైట్ బిల్స్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టిపోయింది. ఈ ప్రభుత్వం మానవీయ కోణంతో ఆలోచన చేసి మన బిడ్డలు వాడు చదువుకుంటున్నారు, వాళ్ళే పెండింగ్ పెడితే ఎట్లా అని చెప్పి ఆలోచన చేసి ఆ పెండింగ్ బిల్స్, డైట్ బిల్స్ ఏమున్నాయో 8 నెలలు, 9 నెలలు, 10 నెలలు కాదు, ఎవ్రీ క్వార్టర్ డైట్ బిల్స్ రిలీజ్ చేయాల్సిందే అని చెప్పి ఒక సిస్టాన్ని పెట్టి, ఆ ఉన్న డైట్ ఛార్జెస్ కూడా సరిపోవని చెప్పి ఒకటేసారి 40% డైట్ ఛార్జెస్ పెంచి 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళ డైట్ బిల్స్ ఇస్తూ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పెండింగ్ బిల్స్ లేకుండా చేసాం అధ్యక్ష. రెంటల్స్ సంబంధించి కూడా మీరు నెలల తరబడి పెండింగ్ పెట్టిపోతే వాటి స్ట్రీమ్ లైన్ చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి రెంట్స్ అన్ని ఏ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన రెంటల్ బిల్డింగ్స్లో ఉంటే ప్రతి 3 నెలలకు ఒకసారి క్లియర్ చేసేటువంటి వ్యవస్థని ఒక స్ట్రీమ్ లైన్ చేసి రెగ్యులర్గా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఒక అడుగు ఇంకా ముందుకేసి
మేము దీన్ని మీరు అభినందిస్తారనుకున్నారు. నెలల తరబడి పెండింగ్ పెట్టిపోతే మీరు స్ట్రీమ్లైన్ చేశారు, న్యాయం జరుగుతుంది పిల్లలకు అనుకుంటున్నారు. అది చెప్పలే అధ్యక్ష, రావట్లేదని చెప్తా ఉన్నారు. వాళ్ళలానే మేము కూడా ఉన్నామనుకుంటున్నారు. వాళ్ళలా లేము అధ్యక్ష. అంత కఠిన హృదయం లేదు మాకు. మాది మానవత్వంతో కూడిన దయార్థ హృదయం అధ్యక్ష. ప్రజలు వాళ్ళ అవసరాలు కష్టాలు ఆ నిర్ణయాలు చూసే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. అందుకే ఈ 3 నెలలు కాదు, ప్రతి నెల బిల్లులు క్లియర్ చేయాల్సిందే అని చెప్పి రెంటల్స్ డైట్ బిల్స్ సంబంధించి ఈ సంవత్సరం బడ్జెట్లో ఇంకా స్ట్రీమ్లైన్ చేస్తూ ఉంది అధ్యక్ష. ఉద్యోగస్తుల జీతాలు ఏ రకంగా అయితే ప్రతి నెల మొదటి తారీఖుని ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళామో, ఈ డైట్ బిల్స్ రెంటల్స్ కూడా ప్రతి నెల ఫస్ట్ వీక్లో వాటన్నిటిని క్లియర్ చేసి తీసుకొని పోయేటువంటి కార్యక్రమాన్ని ఈ బడ్జెట్లో మేము ప్రకటిస్తే చూసి సంతోషిస్తారనుకున్నాం. చింపి చెవిలో పెట్టుకొని వెళ్ళిపోయారు అధ్యక్ష. అది వాళ్ళు ఆలోచన. అధ్యక్ష, ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో నన్ను లక్షలాది మంది పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు మీరు మాటలు చెప్తే నమ్మారు అధ్యక్ష. ఇందిరమ్మ ఇల్లు ఒకటే ఇస్తా ఉన్నారు, మేము వస్తే 2 గదులు ఇస్తాం, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, మాకు ఓటు ఏంటంటే పాపం పేదవాళ్ళు ఆశపడి ఇష్టం లేకపోయినా ఓట్లు వేశారు అధ్యక్ష. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు చూశారు. 10 సంవత్సరాలు చూసినా మీరు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే. ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది, చెప్పింది కూడా అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండటానికి వీల్లేదు. ప్రతి అర్హత కలిగిన పేదవాడికి ఇల్లు లేనటువంటి ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తాం. దానికోసం ఈ సంవత్సరమే 4,50,000 ఇళ్ళు 22,500 కోట్లతో మంజూరు చేస్తున్నామని చెప్పి చేసి చూపించిన ప్రభుత్వం అధ్యక్ష. గత ప్రభుత్వంలో మీరు ఇందిరమ్మ ఇళ్ళకి ఎక్కువ పెట్టారు, ఈ సంవత్సరం తగ్గించారంటున్నారు. నిజమే అధ్యక్ష. మేము స్ట్రీమ్లైన్ చేసి లాజికల్గా పెట్టాం. గత సంవత్సరం ఇళ్ళు శాంక్షన్ చేసి వడివడిగా కట్టుకోవాలంటే అది నెల ఇచ్చే బిల్లు కాదు, వారం ఇస్తామని చెప్పి ఒత్తిడి చేసి కడితేనే 5,500 కోట్ల రూపాయల వరకు బిల్లులు వచ్చినాయి. మాకు ఆలోచన చేశాం. ఈ సంవత్సరానికి కూడా 5,500 కోట్ల కంటే బిల్లులు వస్తాయని మేము ఆలోచన లేదు కాబట్టి దాన్ని సరిపోయేంత పెట్టాము. ఇంకా పెరిగితే గౌరవ సభ్యులందరికీ చెప్తా ఉన్నాను నేను. మీ శాసనసభ నియోజకవర్గాల్లో ఎక్కడ ఎవరెవరికైతే శాంక్షన్ చేయించారో మీరు దగ్గరుండి వడివడిగా కట్టించండి. ప్రతి నెల బిల్లు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను చెప్తాను. ఎంతైనా ఇందిరమ్మ ఇళ్ళకి బిల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఏం తగ్గించట్లేదు అధ్యక్ష. వారు